మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. తమిళనాడు ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే పార్టీ చీఫ్ విజయ్ ప్రభుత్వం ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారు. మెజారిటీ మార్కుకు అడుగు దూరంలో ఆగిన హీరో విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆయన ఎవరితో పొత్తు పెట్టుకుంటారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని గవర్నర్కు లేఖ రాసిన టీవీకే అసెంబ్లీ బల నిరూపణకు 2 వారాల గడువు కోరింది. ఈ క్రమంలో తమ పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలతో టీవీకే అధినేత విజయ్ సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ద్రవిడ రాజకీయాలను మట్టి కరిపిస్తూ జనం మద్దతుతో ప్రభంజనలా దూసుకొచ్చిన యువనేత టీవీకే చీఫ్ విజయ్ తమిళనాట నూతన ప్రభుత్వ ఏర్పాటుకు అడుగు దూరంలో ఆగిపోయారు. మరో 10 మంది ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. భావసారూప్య పార్టీలతో పొత్తుకు ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫోన్ చేసి ప్రత్యేకంగా విజయ్ని అభినందించిన నేపథ్యంలో పొత్తుకు కాంగ్రెస్ ఆసక్తి కనబరుస్తుందనే ఊహాగానాలు ఎక్కువయ్యాయి. వీటిని టీవీకే పార్టీ కొట్టిపారేయలేదు. దీంతో విజయ్ ఏ పార్టీతో పొత్తుకు సిద్ధమవుతున్నారనే ఉత్కంఠ మరింత ఎక్కువైంది. వీలైనంత త్వరగా ప్రభుత్వ ఏర్పాటు కోసం తమను ఆహ్వానించాలని గవర్నర్కు టీవీకే పార్టీ అధికారికంగా ఈమెయిల్లో లేఖ పంపింది. తమకు ఇప్పటికే 108 మంది ఎమ్మెల్యేల మద్దతుందని 2 వారాల గడువు ఇస్తే ఆలోపు మరో 12 మంది బయట ఎమ్మెల్యేల మద్దతుతో శాసనసభలో బల నిరూపణకు సిద్ధమని ఆ లేఖలో పార్టీ పేర్కొంది. లేఖపై గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇక టీవీకే పార్టీకి గవర్నర్ 2 ఆప్షన్లు ఇచ్చే వీలుంది. అసెంబ్లీ బల నిరూపణ చేసుకోవాలని టీవీకే చీఫ్కు గవర్నర్ సమన్లు జారీ చేయొచ్చు, లేదా భాగస్వామ్య పార్టీల మద్దతు తనకుందని నిరూపించుకుంటూ అధికారిక లేఖను సమర్పించాలని కోరవచ్చు. 118 సీట్ల కంటే అధిక మెజారిటీ తనకుందని విజయ్ నిరూపించుకునే పక్షంలో ప్రభుత్వ ఏర్పాటుకు తక్షణం విజయ్ని గవర్నర్ ఆహ్వానించే ఆస్కారం ఉంది. బయటి ఎమ్మెల్యేల మద్దతుతో విజయ్ మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలే మెండుగా ఉన్నాయి. మరో 6 నెలల తర్వాత కూడా విజయ్ తన బలాన్ని నిరూపించుకోవాల్సి రావచ్చు అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఇక విజయ్ 2 చోట్ల పోటీ చేసిన కారణంగా ఒక స్థానంలో రాజీనామా చేయాల్సిందే. దాంతో ఇప్పుడున్న టీవీకే ఎమ్మెల్యేల సంఖ్య 108 నుంచి 107కు తగ్గుతుంది. టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైతే ఈ 107లోనే ఒకరు అసెంబ్లీ స్పీకర్ అవుతారు. అప్పుడు ఆయన బల నిరూపణ వేళ ఓటు వేయటం కుదరదు. దీంతో టీవీకే బలం 106కు తగ్గుతుంది. దీంతో బల నిరూపణ వేళ సాధారణ మెజారిటీ కోసం టీవీకేకు కనీసం మరో 12 మంది సభ్యుల మద్దతు అవసరం. ఖచ్చితంగా పొత్తు పెట్టుకుని అదనంగా 12 మంది సభ్యుల మద్దతును విజయ్ సాధించాల్సిందే. నేడు గవర్నర్ ఆర్లేకర్ను కలిసి తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని టీవీకే చీఫ్ కోరనున్నారని తెలుస్తోంది. మద్దతుగా తన కొత్త ఎమ్మెల్యేలను వెంట తీసుకెళ్లనున్నారని సమాచారం. అయితే గవర్నర్ అపాయింట్మెంట్ ఖరారు విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. కొత్తగా ఎన్నికైన తమ పార్టీ ఎమ్మెల్యేలతో పార్టీ కార్యాలయంలో సమావేశమై పార్టీ తదుపరి కార్యాచరణపై చర్చిస్తారు విజయ్. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలంతా ఆయన్ను టీవీకే శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమావేశం అనంతరం ఎమ్మెల్యేలను చెన్నై ఈసీఆర్లోని ఓ రిసార్టుకు తరలించారు. ఎన్నికల్లో గెలిపించిన రాష్ట్ర ప్రజలకు ఎక్స్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు విజయ్. ప్రజలు ఇచ్చిన భరోసా జీవితాంతం గుర్తుండిపోతుందని, ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటారని ఆయన పోస్టులో పేర్కొన్నారు. మరోవైపు పనయూరులోని విజయ్ ఇంటి వద్ద తమిళ పోలీసులు భద్రతను పెంచారు. తిరుచిరాపల్లి ఈస్ట్, పెరంబూర్లలో విజయ్ పోటీ చేసి 2 చోట్ల నెగ్గారు. అయితే తిరుచిరాపల్లి స్థానంలో విజయ్ రాజీనామా సమర్పించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. చెన్నైలోని పెరంబూరు నుంచే విజయ్ ఎమ్మెల్యేగా కొనసాగే ఛాన్స్ ఉంది.